రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు వారు మనకు గొప్ప ప్రధాన యాజకుడు అనేటువంటి విషయం ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. మరి నిజమే, యాజకుడు మరి ప్రజల యొక్క పాపం కొరకు బలి అర్పించేవాడు కదా. మరి యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి వచ్చి ప్రజల యొక్క పాపముల కొరకు తనను తాను బలిగా అర్పించుకున్నటువంటి గొప్ప ప్రధాన యాజకుడు అయినాడు. ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు మనం ఏ విధంగా అయితే ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు శ్రమపడుతున్నామో, శోధన అనేది అనుభవిస్తున్నామో, యేసుక్రీస్తు వారు కూడా ప్రతి ఒక్క శోధనను కూడా ఆయన ఎదుర్కొనేటువంటి వాడిగా, ప్రతి ఒక్క బలహీనత కూడా ఆయన ఎదుర్కొనేటువంటి వాడిగా ఉన్నారు. అనేక విషయాల్లో మనకు శోధనలు వస్తాయి కదా. విశ్వాస విషయంలో శోధనలు వస్తాయి, ఆర్థికపరమైనటువంటి శోధనలు వస్తాయి, యవన ప్రాయంలో ఎన్నో శోధనలు వస్తాయి. ఇలా ప్రతి విషయంలో కూడా మనకు కొన్ని బలహీనతలు ఉంటాయి, కొన్ని శోధనలు అనేవి మనకి ఎదురవుతుంటాయి. యేసుక్రీస్తు వారికి కూడా అలాంటి బలహీనతలు చాలానే ఎదురయ్యాయి. అలాంటి మరి శోధనలు కూడా చాలానే వచ్చాయి. సమస్త విషయాలు అంటే అన్ని విషయాల్లో కూడా యేసుక్రీస్తు వారికి శోధనలు వచ్చాయి. అయినప్పటికీ కూడా ఆ శోధనలో ఆయన పడిపోలేదు, ఆయన పాపం అనేది చేయలేదు, ఆయన పాపము లేని వాడిగా ఉన్నాడు. మనకి రావాల్సినటువంటి శోధనలు, మనకు వస్తున్నటువంటి శ్రమలు అన్నీ కూడా ఆయనకు వచ్చాయి. అయితే వాటినన్నిటిని ఆయన జయించాడు. వాటినన్నిటినీ ఆయన మరి ఎదుర్కొని వాటిపై విజయాన్ని ఆయన పొందాడు కనుక ఆయన పాపం లేనివాడిగా ఉన్నారు. మనమైతే ఈరోజు కొన్ని శోధనలకి పడిపోతున్నాం, కొన్ని శోధనలకి మరి ఎదురు నిలవలేక కుమిలిపోతున్నాం, కృంగిపోతున్నాం. అయితే యేసుక్రీస్తు వారు ఈయనకు కలిగినటువంటి శోధనలన్నిటిని కూడా ఆయన జయించినటువంటి వాడుగా ఉన్నాడు కనుక మరి ఆయనను మనం వెంబడించేటువంటి వారముగా ఉండాలి. ఆయన మరి మనుష్య రూపాన్ని లోకానికి వచ్చినప్పటికీ కూడా ఆ శోధనను ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినప్పటికీ కూడా వాటిని ఆయన జయించి ఈరోజు మనకి గొప్ప మాదిరిని చూపించారు. కాబట్టి మనము కూడా శోధనను జయించేటువంటి వారముగా ఉండాలి, పాపము లేనటువంటి వారముగా ఉండాలి. పాపానికి వచ్చేటువంటి జీతం మరణము గనుక మనము అట్టి రీతిగా ఉండకుండా పాపం లేనిటువంటి వారుగా ఎలా జీవించాలన్నది యేసుక్రీస్తు వారి లోకంలో జీవించి మనకి చూపించారు. మరి మనము కూడా అటు రీతిగా మనం జీవించాలి. ఇప్పటికే సగ జీవితం మన ఇష్టానుసారంగా పాపంలోనే జీవించాము. మిగిలిన కొద్ది జీవితమైన ఆయన యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటూ మరి ఏ విధముగా అయితే శోధనను జయించాలో మనం నేర్చుకుని పాపము లేనిటువంటి వారముగా ఇక్కడి నుంచైనా మనం జీవించేటువంటి వారము ఉందాం. అటువంటి కృపా దేవుడు మనందరికీ కూడా దయచేయనుగాక ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్పవాడా, యేసయ్యా మీకు వందనాలు. నిజమే ప్రభువా, ఈ లోకానికి మీరు వచ్చినప్పుడు మీరు ఎటువంటి పాపము లేనిటువంటి వారుగా ఏ విధంగా అయితే జీవించారో, మీరు అనుసరించినటువంటి మార్గమును మేము కూడా అనుసరించి ఎటువంటి నాయన పాపము లేకుండా జీవించేటువంటి ధన్యత మా అందరికీ దయచేయండి. ఆ పాపము చేసేటువంటి వాడు నీ వాడు కాదని, పాపముతో నీ రాజ్యం స్వతంత్రించుకున్నట్టు అసాధ్యమని మీ యొక్క వాక్య భాగం సెలవిస్తుంది కనుక మేము పాపము జోలికి పోకుండా ఉండినట్లు అయ్యా నా తండ్రి నీ యొక్క నా మార్గము గుండా పయనించుటకుని సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొని పొందించినాము మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.